ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. హలో, హాయ్, నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను మీ హారికని. ఈరోజు మనం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలో నారాయణ బలి, నాగబలి లాంటి పూజలు చేస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. అకాల మరణం, ఆత్మహత్య, ప్రమాదాల్లో మరణిస్తే వారికి మోక్షాన్ని, శాంతిని కలుగ చేయడానికి నారాయణ బలి పూజ చేస్తారు. పామును చంపిన దోషం, నాగదోషం లాంటివి ఉంటే పరిహారంగా నాగబలి అనే పూజల్ని 3 రోజుల పాటు చేస్తారు. ఈ నాగబలి, నారాయణ బలి చేయడం వల్ల పితృదోషాలు, నాగదోషాలు తొలగి వంశంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, మోక్షాలు లాంటివి వస్తాయి. ఈ 2 పూజా కార్యక్రమాలను త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గర మాత్రమే చేస్తారు. బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే కొండల మధ్యలో ఈ ఆలయం ఉంది. ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ప్రతీకలుగా 3 ముఖాలతో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే గౌతమ్ మహర్షి ద్వారా గోదావరి నది జన్మించింది. ఆలయంలోని శివలింగాన్ని బంగారు కవచంతో కప్పుతారు. ఇప్పుడున్న ఆలయాన్ని 1756 సంవత్సరంలో పీష్వా బాజీరావు గారు నిర్మించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.